అయ్యప్ప శరణ సేవా సమితి వ్యవస్థాపకులు పెసరు ఇంద్రసేనారెడ్డి గురుస్వామి ఆధ్వర్యంలో వనస్థలిపురం హుడా కాలనీ ఫేజ్ 2లోని శ్రీ 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 పోచమ్మ దేవాలయంలో అయ్యప్ప స్వాములకు నిత్య అల్పాహారము 36 రోజుల్లో భాగంగా చివరి రోజు బుధవారం నాడు మహా పడిపూజ చేసి అల్పాహారం వితరణ ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంద్రసేనారెడ్డి గురుస్వామి మాట్లాడుతూ గత ఏడాది నుండి ఇక్కడ అయ్యప్ప స్వాములకు నిత్య అల్పాహారం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ నిత్య అల్పాహారంలో దాదాపు రోజుకి 300 నుండి 400 మంది అయ్యప్ప స్వాములు పాల్గొంటున్నారని తెలిపారు. ఈ నిత్య అల్పాహారం ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశము హిందూ ధర్మాన్ని కాపాడడమేనని అన్నారు. గురుస్వాములు సూచించినట్లు బయట హోటళ్లలో స్వాములు తినకూడదని, అలా చేస్తే హిందూ ధర్మాన్ని అగౌరవపరిచినట్లేనని, దాన్ని గమనించి తాము ఇక్కడ నిత్య అల్పాహారం చేస్తున్నామని అన్నారు. తమకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. ఆ అయ్యప్ప దయ మాపై ఉంటే ఇలాగే ప్రతి సంవత్సరము నిర్వహిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పి చరణ్ రెడ్డి గురుస్వామి, జె లింగమల్లు గురుస్వామి, జి శ్రీను గురుస్వామి, జి సాయి కుమార్ గదస్వామి, సి ప్రభు కన్యస్వామి, శ్రీనాథ్ కన్యస్వామి, అఖిల్ ఆచార్యులు గురుస్వామి, కాలనీ వాసులు, భక్తులు, స్వాములు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. శరణమయ్యప్ప స్వామి శరణం. మేము ఈ పోచమ్మ తల్లి దేవాలయంలో లాస్ట్ ఇయర్ కూడా 21 డేస్ పెట్టుకోవడం జరిగింది. ఈ అల్పాహార కార్యక్రమం మా సేవా కార్యక్రమం వచ్చి అయ్యప్ప శరణ సేవా సమితి. అయితే లాస్ట్ ఇయర్ కూడా 21 డేస్ పెట్టడం జరిగింది. అదేవిధంగా మన కాలనీ వాళ్ళు కానీ గుడి వాళ్ళు కానీ మాకు చాలా సపోర్ట్ చేశారు స్వామి. నేను ముఖ్యంగా ఈ అల్పాహారం పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే మన హిందూ ధర్మం కాపాడడం కోసమని ఒక చిన్న ఆలోచనతో పెట్టడం జరిగింది. అది ఎలా అంటే మన మాలలు వేసుకొని స్వాములు హోటళ్ళ పొంటి రోడ్ల పొంటి తినడం నాకు చాలా బాధ అనిపించింది. నేను కూడా దాదాపు 21 సంవత్సరాల నుంచి మాల వేసుకుంటున్నా. మా గురుస్వాములు అయితే ఎప్పుడైనా సరే మనం బయట తినొద్దు, మన సిద్ధాంతాన్ని పాటించాలని చెప్పారు. కాబట్టి మా గురుస్వాములు చెప్పింది ఇప్పటి వరకు తూచా తప్పకుండా నేను పాటిస్తున్నాను స్వామి. కాబట్టి ఇప్పుడు మన హిందూ ధర్మం కాపాడుకుంటే పక్క మతస్థుల మీద మనం అనడం కాదు, మనం చేసి చూపించాలి. మనం ఏందనేది మనం చేసి చూపించినప్పుడే మన హిందూ ధర్మాన్ని మనం కాపాడుకోవద్దాం. ఎవ్వరు చెప్పని అవసరం లేదు, ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతాం. కాబట్టి నా ఉద్దేశం ఒకటే స్వామి, లాస్ట్ ఇయర్ 21 డేస్ పెట్టుకున్నాము, ఈ ఇయర్ 36 డేస్. నెక్స్ట్ ఇయర్ కూడా అమ్మవారు ఎవరు కరుణిస్తే ఇంకా ఎక్కువ రోజులు పెట్టుకోవాలని ఆలోచన. అందరి సహకారంతో నేను ఒక్కని చేసింది ఏం లేదు, నేను ఒక్కని ముందడుగేసిన. నాతో పాటు చాలామంది సాములు సహకారం చేసిర్రు, వాళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా నేను ఇంకో గొప్ప విషయం ఏంటంటే మన ఈ కాలనీ వాళ్ళు కానీ గుడి వాళ్ళు కానీ నాకు ఫస్ట్ పరిచయం లేరు. అమ్మవారే నన్ను ఇక్కడ పిలిపించింది అనుకున్నా. అయ్యప్ప స్వామి నాతో ఇలా చేపించిందని నేను చాలా సంతోషంగా ఉన్నా. ఈ కాలనీ ప్రెసిడెంట్ కానీ గుడి ప్రెసిడెంట్ కానీ ఈ సెక్రటరీ వీళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నా. ముఖ్యంగా ఏంటంటే ఇక గొప్ప విషయం ఏంటంటే మేము పెట్టిన కాంచి ఇక్కడ మాతలు అసలు వాసన చెప్పాలంటే అయ్యప్ప స్వామి కంటే మాతలు చాలా తక్కువ వస్తారు. ఈ కాలనీ వాళ్ళు మాత్రం ప్రతిరోజు 6 గంటలకు వచ్చి మాతో పాటు రాత్రి 10:30 దాకా ఉండి సేవ చేసారు. వాళ్ళకు కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే వాళ్ళకు మనమంటే రోజు 2 సార్లు అయినా స్నానం చేస్తాం, 3 సార్లు అయినా చేస్తాం. కానీ మాతలు చేయాలంటే కొంచెం వాళ్ళ ఎంటికలు ఎక్కువ ఉంటాయి, కొంచెం ప్రాబ్లం. కానీ రోజు సాయంత్రం 6 గంటలకు తలంటి స్నానం చేసుకొని ఇక్కడ వచ్చి సాయం చేసిన వాళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు.
ముఖ్యంగా గుడి పంతులు గారు అఖిల్ గారు నాకు ఫస్ట్ పరిచయం లేదు, గుళ్ళకి వచ్చినాక పరిచయం. స్వామి మీరు చేయండి, మీ అమ్మని నేను ఉంటా అని చెప్పిండు. ఇప్పటి వరకు కూడా నా అమ్మడు ఉండు. వాళ్ళందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు స్వామి. థ్యాంక్ యూ స్వామి. ఏ సంవత్సరం జీవనం పెడుతున్నాం. గత సంవత్సరం నుంచి మొదలు పెట్టాం సంవత్సరం స్వామి వనస్థలీపురం ఉడా కాలనీ ఫేజ్ 2. స్వామి ఇక్కడ అమ్మవారి టెంపుల్ శ్రీ శ్రీ పోచమ్మతల్లి దేవాలయము, నేను ఈ ఆలయ అర్చకుడిని. గత సంవత్సరం నుంచి మేము ఈ యొక్క అల్పారంని స్వామివారికి మేము అందిస్తున్నాం స్వామి. మేము 10-15 రోజులు మేము చేసిన తర్వాత స్వామి మేము పెట్టినప్పుడు స్వామి వచ్చారు, గురుస్వామి ఇంద్రసేనారెడ్డి గారు. ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆగిపోతుంది స్వామి, అంటే నా ఇరుముడు అయిపోయింది స్వామి. ఇరుముడు రోజు నేను బయలుదేరుతుంటే స్వామి నేను ఇది డైలీ నేను కూడా చేస్తాను స్వామి, నా యొక్క సహకారంతో మీరు ఏ విధంగా సహకరించారు స్వామి అంటే అదేవిధంగా మా ఆలయ కమిటీ వాళ్ళు కానీ కాలనీ కమిటీ వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా మాకు సహకరించారు. ఆ స్వామి సహకరించారు. నాన్న ఆనందరాజు గారు కాలనీ ప్రెసిడెంట్, కాలనీ సెక్రటరీ సతీష్ కుమార్ గారు, ఆలయ ప్రెసిడెంట్ రాములు గారు, ఆలయ సెక్రటరీ శ్రీనివాస్ గారు, వీళ్ళందరూ కూడా ముందుండి మాకు సహకరించారు. అలాగే వాళ్ళ ధైర్య సహకారం మాకు వెన్ను ఉంటుండి మహిళా మాత స్వాములు కూడా మాకు సహకరించారు. గత సంవత్సరం నుంచి మేము చేస్తున్నాం. ఇంకా ముందు కూడా ఇంకా అద్భుతంగా అయ్యప్ప అనుగ్రహం ద్వారా అమ్మవారి యొక్క విశేషం చాలా ఉంటుంది స్వామి. ఇక్కడ అమ్మవారి అనుగ్రహం ఉంటే చాలా విశేషంగా జరుగుతుంది. అమ్మవారి యొక్క చాలా విశేషం ఏదనుకున్నా అమ్మవారి ఎటు నుంచి అయినా మనకు తప్పిస్తుంది. అమ్మవారి ద్వారానే ఈ అయ్యప్పలకు కూడా ఇక్కడ యాక్చువల్ ఏంటంటే స్వామి ఇక్కడ అమ్మవారికి అన్నీ కూడా ఆటలు వేయడం కానీ మేకలు ఇవన్నీ కోయడం కానీ జరుగుతూ ఉంటుంది. మరి అయ్యప్పలకు ఎట్లా అంటే స్వామివారు మేము పెట్టుకున్నప్పుడు కూడా మా కోసం అని అంటే అయ్యప్ప సన్నిధానం ఇక్కడ ఉందని చెప్పేసి ఆలయ ప్రెసిడెంట్ గారు కూడా ఇక్కడ అట్లాంటి చేయకుండా బయటనే వాళ్ళ అమ్మవారికి జరిగేటువంటి ఏవైతే నిత్యం జరుగుతున్నాయో అవి కూడా అవి జరిగేటట్టు ఒక పక్కన స్వామివారు జరిగేటట్టు అన్నీ ఒక పక్కగా వాళ్ళకు సహకరించారు. స్వామీశ్వరం మా టెంపుల్ ప్రెసిడెంట్ గారు మాట్లాడతారు. అంటే ఒక విషయం నేను ఇప్పటిదాకా వేరే చెప్పుకుంటా మర్చిపోయినా, అంటే నేను ముందు ఉండి నడిపించినా కానీ మా స్వామి, నా శిష్యుడు స్వామి లింగస్వామి వంటలు మొత్తం స్వామి. నేను పెట్టుబడి పెట్టినా అంటే నాతో పాటు చాలామంది నాకు దాతలు వచ్చారు, కానీ వంటలు మాత్రం ఏ రోజున ఇబ్బంది పడకుండా 36 రోజులు 41 రోజు అనుకున్నాము. మాకు సమయం సరిపోతుంది కాబట్టి 30 రోజులకే ఆపేయడం జరిగింది. ఏ రోజు కూడా మేము ఊరికి వచ్చిన 7 గంటలకు వచ్చినా కూడా 9 గంటల వరకు నైవేద్యం చేసి అయ్యప్పకు అమ్మవారికి ఎక్కించి అయ్యప్పలకు పెట్టిన రోజు ఉంది. కాబట్టి నేను ముఖ్యంగా నా శిష్యుడు లింగమ్మన్న గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తున్నాను. స్వామి పైసలు స్వామి ఆ స్వామి అయ్యప్ప అనుగ్రహంతో అయ్యప్ప దైవం కోసమే ఇంత సహకరించాడు. అంటే స్వామి గురుస్వామి పైసలు పెట్టుకున్నా ఆ స్వామి యొక్క పని లేకపోతే అసలు ఈ అల్పారం కాదు స్వామి. స్వామి కూడా మీ అందరం కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. సంవత్సరం కూడా అంటే పోయిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు కూడా దిగ్విజయంగా, పోయిన సంవత్సరం 21 రోజులు అంటే ఈసారి 36 రోజులు దిగ్విజయంగా గురుస్వామి ఇంద్రసేనారెడ్డి గారి ఆధ్వర్యంలో, అఖిల్ స్వామి ఆధ్వర్యంలో చాలా గొప్పగా నిర్విరామంగా అల్పాహార కార్యక్రమం చేయడం జరిగింది. వారి ఓపికకు వారికి అయ్యప్ప ఎల్లప్పుడూ కూడా వారికి ఆయురారోగ్యాలను అష్టైశ్వర్యాలను ప్రసాదించి వారి అయ్యప్పలందరికీ కూడా ఆ అయ్యప్ప స్వామి మంచిగా ఉండి మంచిగా చేయాలని మా ఆలయ కమిటీ ద్వారా మేము తెలియజేసుకుంటూ ఉన్నాం. అయ్యప్పను ప్రార్థన చేస్తూ ఉన్నాం. అదేవిధంగా అమ్మవారి సేవలు కూడా ఏ విధంగా మర్చిపోకుండా అయ్యప్పలు అందరూ కూడా ప్రతిరోజు కూడా అమ్మవారికి పూలదండలు వారికి నైవేద్యం పెట్టి వారి అమ్మవారి సేవలను కూడా వారు మర్చిపోలేకుండా చాలా దిగ్విజయంగా చేసినారు. 36 రోజులు ఏకదాటిగా వారు అల్పాహార కార్యక్రమం నిర్వహించినందుకు వారికి మా ఆలయ కమిటీ ద్వారా వారికి ధన్యవాదాలు తెలియజేస్తాము.